వైసీపీ రెండో లిస్ట్ని అయితే ప్రకటించింది. రెండో లిస్టులో చాలామంది మార్పులు చేర్పులకి గురయ్యారు. అయితే వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి షేక్ ఆసిఫ్కి ఆ సీటు కేటాయించారు. ఆయన నియోజకవర్గ అభ్యర్థిగా అయితే ప్రకటించిన పరిస్థితి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన పరిస్థితి చూసాం. ప్రస్తుతం ఆసిఫ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా కంగ్రాట్స్. ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరున్నారు, 2024లో ఎవరు పోటీలో ఉంటారనే ఒక ప్రశ్నకైతే ఫుల్ స్టాప్ పడినట్టే కనిపించింది. షేక్ ఆసిఫ్ నిలబడుతున్నారని చెప్పి ఇప్పటికే ప్రకటించేది, ఇన్ఛార్జిగా ప్రకటించిన పరిస్థితి ఎలా చూస్తారు? చాలా ఆనందంగా ఉంది. భగవంతుడి దయ వల్ల జగనన్న నన్ను నమ్మి నాకు ఇన్ఛార్జ్ పదవిని ఇచ్చారు. ఆయన ఏదైతే నాకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారో ఆ పదవిని నేను వన్నే తెచ్చేలాగా నేను పనిచేస్తాను. నా సాయశృతుల కష్టపడి పార్టీని బలోపేతం చేస్తాను. మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, అలాగే మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు అందరితో కలిసి మమేకమై వాళ్ళందరితో కలిసి నేను పనిచేస్తాను. తప్పకుండా జగనన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి వైఎస్ఆర్సీపీ జెండాని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలాడిస్తాను. అలాగే ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉందో అది మొదటి నుంచి వైసీపీ అడ్డా. అది తప్పకుండా 2024లో జగనన్నకి ఈ సీటుని బహుమతిగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే అభ్యర్థుల మార్పు ఉందో అప్పటి నుంచి కూడా ఆశావాహుల లిస్టు కూడా బాగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్త కొత్త పేర్లని కూడా నియోజకవర్గంలో వినిపించాయి. కానీ అనూహ్యంగా ఎప్పటి నుంచో పార్టీ కార్యకర్తగా ఉన్న ఆసిఫ్ పేరు ఒక్కసారిగా సడన్గా రావడం రాత్రి నుంచి ఎలా అనిపిస్తుంది? అంటే కార్యకర్తల నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? చాలా ఆనందంగా ఉన్నారు కార్యకర్తలు. పార్టీకి కష్టపడిన ఒక కార్యకర్త లెవెల్ నుంచి వచ్చిన ఆసిఫ్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్దటి బాధ్యతలను అప్పచెప్పినందుకు ప్రతి కార్యకర్త కూడా గర్వపడుతున్నారు. జగనన్న మీద నమ్మకం పెంచుకుంటున్నారు. ఈరోజు ఆసిఫ్ని గుర్తించారు, రేపు మమ్మల్ని కూడా గుర్తిస్తారని చెప్పేసి 4 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ జగనన్న ఎవరిని వదులుకోరు. జగనన్న మైండ్లో ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడిలాగా ఎదుగుతారని చెప్పేసి నాకు ఇచ్చిన ఈ చైర్మన్ పదవే, నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవి అది ఉదాహరణ. నేను పార్టీకి ఒక సమన్వయకర్తగా, ఒక కార్పొరేటర్గా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, ఒక చైర్మన్గా నేను ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాను జగనన్న ఆదేశాల మేరకు. అలాగే తప్పకుండా జగనన్నకి నేను హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు దయ వల్ల నాకు జగనన్న ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మా జగనన్నకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఏదైతే ఆయన బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు, అందరినీ కలుపుకొని అందరితో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఉంటాను, వాళ్ళతో కలిసి పయనం చేస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అంటే ఇప్పటికే ప్రతిపక్షం కూడా ఇక్కడ దాదాపు 4 సీట్లు ఆశిస్తున్నారు ప్రతిపక్షం నుంచి. అక్కడి నుంచి కూడా పోటీ కూడా మైనారిటీల నుంచి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎవరు వచ్చినా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి బాగా మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలే చూసుకోండి. అలాగే ఇక్కడ ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నారు. ముస్లిం మైనార్టీలు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీ పిల్లలకి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా 4% రిజర్వేషన్ ఇచ్చి ఆయన చిరస్థాయిగా అందరి గుండెల్లో ఉన్నారు. అలాగే ఆయన తనయుడు ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసి ఎంతో మందికి ఒక రాజకీయంగా ఎదిగే విధంగా, అలాగే ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ కానివ్వండి, అలాగే హజ్ యాత్రికులకు రాయితీలు కల్పించడం కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, అలాగే విదేశీ విద్యాలు కానివ్వండి, అనేక ఇవాళ అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, దీవెన కానివ్వండి, అందరికీ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ మా ముస్లిమ్స్ అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ చేకూరుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, ప్రజా సంక్షేమం కోరే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 2024లో కూడా జగనన్నే మా ముఖ్యమంత్రి. ఇది 100% వై నాట్ 175 దిశగా నేను పనిచేస్తాను. ఏదైతే పార్టీ ఆదేశాలు ఇస్తుందో ఆ పార్టీ ఆదేశాలకి అనుగుణంగా నేను పనిచేస్తాను. అంటే షేక్ ఆసిఫ్ ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నాడు పశ్చిమ నియోజకవర్గంలో? ఎందుకంటే ఇప్పటికే సీట్లు ఆశించి భంగపడిన వాళ్ళు పార్టీలో కొంతమంది ఉన్నారు. పార్టీ మీద కొంత వ్యతిరేకత కూడా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. బయట వ్యతిరేకత ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆసిఫ్ ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నాడు? పార్టీ అయితే చాలా బలంగా ఉంది. పార్టీ బలంగా ఉండబట్టే ఈరోజు మేమంతా ఇలా నిలబడి మేము పార్టీకి ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల్లో పార్టీ అయితే చాలా బలంగా ఉంది. కావాలని ఎవరో దుష్టప్రచారాలు చేస్తున్నారు తప్ప పార్టీని నమ్ముకున్నోళ్ళు చాలా పార్టీకి ఆకట్టుకొని ఉన్నారు.
ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు జగనన్న ఇచ్చే పథకాలని బట్టి. తప్పనిసరిగా ఇక్కడ ఎవరు ఏమి చేసినా ఎవరు వచ్చినా సరే వైసీపీ జెండా ఎగురేయడం ఖాయం. ఈ సీటుని జగనన్నకి నేను గెలిచి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని సెంట్రల్ నియోజకవర్గానికి పంపించిన పరిస్థితి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చేస్తున్నారు మీ పార్టీకి సంబంధించి. రాత్రి అంతా కూడా విజయవాడ గందరగోళమైన పరిస్థితి కూడా. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మార్పులు చేర్పులు చేయడం ఖాయం. అది జగనన్న ఆలోచించి సర్వేల ప్రకారం చేస్తున్నారు. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలు బట్టి నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అధికంగా ముస్లిమ్స్ ఉన్నారు. గతంలో కూడా జగనన్న చెప్పారు ఇక్కడ సామాజిక వర్గాన్ని దృష్టిలో తీసుకుని అన్ని చోట్ల అన్ని సామాజిక వర్గాలకి మేలు జరగాలి, అన్ని సామాజిక వర్గాలకి తోడుగా ఉండాలని చెప్పేసి అందరినీ అలాగా మార్పులు చేర్పులు చేస్తున్నారే తప్ప అలా వేరే విధంగా ఏం కాదు. అనివార్య కారణాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి వాస్తవాలే. కాకపోతే ఏంటంటే అన్ని సర్దుమణిగిపోతే ఇది మాదంతా వైఎస్ఆర్ కుటుంబం, ఇందులో ఎవరిని వదులుకోరు, జగనన్న ముఖ్యంగా మమ్మల్ని వదులుకోరు అని చెప్పేసి నేను బాగా బలంగా నమ్ముతున్నాను. తప్పకుండా వైనాట్ 175 దిశగా జగనన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తతో ప్రతి ఒక్క సామాన్యుడితో కూడా నేను పై నాయకుల నుంచి కింద స్థాయి సామాన్య కార్యకర్త దాకా కూడా నేను అందరితో కలిసి మమేకమై పనిచేస్తాను. నేను గతంలో కూడా ఇన్ఛార్జ్ చేసిన నాకు అనుభవం ఉంది. ప్రజల్లో కలిసి ఉంటాను, ప్రజలతోనే ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను. ఇది పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుపు గుర్రాల్ని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించారు. 24లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తామని షేక్ ఆసిఫ్ చెప్తున్నారు. దాంతోపాటు నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలందరినీ వైసీపీ క్యాడర్ అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తామంటూ ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే సీట్లు అంటే సామాజిక సమీకరణల దృష్ట్యా సీట్లు మార్పులు జరిగాయి తప్ప ఎవరిని వ్యతిరేకించింది కాదు. ఖచ్చితంగా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారంటూ ఆసిఫ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.